ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. యోహాను సువార్త 8వ అధ్యాయం 3, 4, 5, 6 చదువుకుందాం. శాస్త్రులు పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఎలాగున అడిగిరి. చాలు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీరెంతైనా ఘనమైన దేవుడు, సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వజ్ఞులు. తండ్రి, మీ గురించిన వర్తమానాన్ని తోటి విశ్వాసులకు అందించబోచుండగా నన్ను మరుగుపరిచి ఆత్మతో నడిపించమని మా ప్రభు అయిన యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ 6వ వచనంలో ఉన్నది, ఇది పైదందా అందరికీ తెలుసు. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఎలాగు అడిగిరి. ఇది మనం ధ్యానం చేసుకోవాలి. మరి ఒక వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని శాస్త్రులు పరిసయ్యులు అంటే మన దేశంలో ఉన్నటువంటి పూజారులు, బ్రాహ్మణ్స్ వాళ్ళతో పోల్చుకోవచ్చు. అంటే వాళ్ళంతా లేవీ సంతతికి చెందిన వాళ్ళు. శాస్త్రులు అంటే రాసేవాళ్ళు, స్క్రైబ్స్ అంటారు ఇంగ్లీషులో. రాసేవాళ్ళు, చదివేవాళ్ళు. అందరికీ చదువు రాదు ఆ రోజుల్లో. శాస్త్రులు మాత్రమే చదివి వినిపించేవాళ్ళు. పరిసయ్యులు అంటే పరిచారం చేసేవాళ్ళు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాస్టర్స్. వాళ్ళు తమకు తాము నీతిమంతులని, దేవుని పరిచారకులని, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళమని అనుకుంటారు తప్ప వారు దేవునికి చాలా దూరంగా ఉన్నారు. ప్రభు చాలాసార్లు ఆయన జీవించి ఉన్న కాలంలో వాళ్ళని గద్దించాడు. కనుకనే వాళ్ళందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు మీద ద్వేషం పెంచుకొని ఫైనల్గా ఆయన్ని శిలువ మరణానికి అప్పగించారు. అది యేసు ప్రభువారు వేషధారులారా, వేషధారులారా, వేషధారులారా అని 7 సార్లు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అన్నాడు. చూడొద్దులే అని అన్నాడు. వేషధారులారంటే ఏంటి మీకు అందరూ తెలుసు కదా. వేషధారులు అంటే, వేషధారులారా అంటే నటించేవాళ్ళు. అలా లోపల ఒకటి పెట్టుకుని పైకి మాట్లాడేవాళ్ళు వేషధారులు అంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు రువ్వి చంపాలి అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. మోషే ధర్మశాస్త్రం అంటే మీ అందరికీ తెలుసు కదా. మొట్టమొదటి 5 అధ్యాయాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు 5 అధ్యాయాలు ఉన్నాయి కదా. అవి ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 మోషే ధర్మశాస్త్రం అంటారు. వీటినే ధర్మశాస్త్రం. అందులో
దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. 10 ఆజ్ఞలు కాక ఇంకా అనేక విషయాలు దేవుడు అందులో మోషే చేత వ్రాయించాడు. వాటినే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఆ ధర్మశాస్త్రంలో వ్యభిచారమందు పట్టుబడిన వారిని ఎలా శిక్షించాలి అంటే మనం చూడండి, లేవీకాండం 20వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. లేవీకాండం 20వ అధ్యాయం 10వ వచనం. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారినికిను మరణ శిక్ష విధించవలెను. అట్లాగే ద్వితీయోపదేశకాండం 22 కూడా చదవండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీని చంపబడవలెను. ఇది మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. ఎలా చంపాలి? రాళ్ళు రువ్వి చంపాలి. ఈ మాటను ఆధారం చేసుకొని శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది, నువ్వు ఏమంటావు, నీ తీర్పు ఏమిటి అని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. మీ అందరికీ తెలుసు యేసు ప్రభు వారు ఏమంటారు? మీలో పాపం చేయని వాడెవడో ముందుగా రాయి వేయండి అని వంగి నేల మీద ఏదో రాస్తున్నాడు. అది అందరూ మీకు తెలుసు కదా. మీరు తెలుసుకోవాల్సింది ముందుంది. ఇక్కడ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ఎవరికి పట్టుబడింది, వ్యభిచారం చేస్తుందా లేదా అనేది ఎవరు చూశారు ప్రత్యేకంగా? అది పాయింట్. తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు అనే వారికి ఈ వ్యభిచార స్త్రీ ఎలా దొరికింది? వ్యభిచారం చేసేవాళ్ళు బహిరంగంగా చేయరు కదా, రహస్యంగా చేస్తారు. మరి ఎలా పట్టుబడింది, ఎవరు చూశారు? మూడవది, మరి ఈ వ్యభిచార స్త్రీతో పాటు ఒక స్త్రీయే తనంతట తాను వ్యభిచారం చేయలేదు కదా. వ్యభిచార స్త్రీతో పాటు పురుషుడు ఎక్కడా? పురుషుని తీసుకురాలేదు. సరే, దానికి ఏమనుకోవాలి? పురుషుడు లేకుండా ఒక స్త్రీనే తీసుకొచ్చారు అంటే దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. పురుషుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా యేసు ప్రభువుని శోధించడానికి పురుషుణ్ణి వదిలేసి స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చి ఉండొచ్చు. ఇంకా ఏదైనా కారణం కావచ్చు. ఆ కారణం శాస్త్రులకి, పరిసయ్యులకు మాత్రమే తెలుసు, మరి ఎవరికి తెలియదు. ఆవిడ ఒక్కదాన్ని ఎందుకు తీసుకొచ్చారనేది తెలియదు. అంటే శాస్త్రులు, పరిసయ్యులు సాతాను సంబంధులు. యేసు ప్రభువారే స్వయంగా అన్నాడు, వాళ్ళంతా సాతాను సంబంధులు అన్నాడు. మత్తయి సువార్త 3:7 చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఆ మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి చాలు. వాళ్ళు ఏమని బోధించాడు? సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానము అంటే మనందరికీ తెలుసు, సాతానుడికి సంబంధించింది. మొట్టమొదటి ఆదాము అవ్వతో సర్పమే మాట్లాడింది. దేవుడు నోరిచ్చాడు ఆ సర్పానికి. ఆ సర్పం ఎవరు? తెలుసా మీకు? లూసిఫర్. దేవతల్లో అగ్రగణ్యుడైనటువంటి లూసిఫర్ శపింపబడి భూమి మీద పడ్డాడు. తెలుసా?
ఆయనతో కోటాను కోట్ల దూతలు కూడా సర్పసంతానానికి సంబంధించిన వాళ్ళు భూమి మీద పడ్డారు. వాళ్ళే ఏమంటారు? అపవిత్రాత్మలు అంటారు. ఇది సబ్జెక్ట్ కాదు కానీ అయినా చెప్తున్నాను. అపవిత్రాత్మలు అంటే పడిపోయిన దేవదూతలు. వాళ్ళకి అధిపతి ఎవరు అని అంటే లూసిఫర్. మామూలుగా మన భాషలో సాతానుడు అంటాం. మరి అపవిత్రాత్మ పెట్టిన వాళ్ళు, దెయ్యం పట్టిన వాళ్ళు అని అంటాం. వాళ్ళు ఎవరు మరి? వాళ్ళెవరు? దెయ్యం పట్టింది, ఫలానా సుబ్బమ్మ చనిపోయింది, సుబ్బమ్మ పట్టింది అని అంటాం. వాళ్ళు ఎవరు? నేను ప్రశ్నించిన కానీ నేనే సమాధానం చెప్తాను. ఈ పడిపోయిన ఆత్మలే ఈ విధంగా దెయ్యం రూపంలో వస్తాయి. చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ కూడా నా అధీనంలో ఉన్నాయని బైబిల్లో ఉంది కదా. చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుతాయి. ఆయన అధీనంలో ఉన్నప్పుడు మరి దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సింపుల్ క్వశ్చన్, మీరే ఆలోచించండి. చిన్నప్పుడు మా అమ్మమ్మకి దెయ్యం పట్టింది. అప్పుడు నేను మిలిటరీలో ఉన్నాను. నాకు దెయ్యం పట్టిన వాళ్ళు చూస్తే చాలా భయం. వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు. అప్పుడు నువ్వెవరో ఏంటి అంటే శారమ్మ అంది. శారమ్మ అంటే ఎవరు? మా బాబాయ్ భార్య. మరి ఎందుకు వచ్చామంటే మా ఆయన రెండో పెళ్లి చేసుకుంటానికి సిద్ధపడుతున్నాడు, మీరు చెప్పితే వింటాడు, ఆయన రెండో పెళ్లి చేసుకోవటానికి నాకు ఇష్టం లేదు అంటే. నువ్వు ఎలాగూ చనిపోయావు కదా, మరి ఆయనకి పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి అని అడిగారు పెద్దలు. నేను అడగలా. అంటే నాకు ఇష్టం లేదు అని అంది. ఏమనుకుంటాం? అమ్మో నిజంగానే శారమ్మే పట్టింది అనుకుంటాం. కానీ అనేక శక్తులు ఉన్నటువంటి సాతానుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జ్ఞానం ఉంటుంది. దేవుడు ఎవరు, దెయ్యం ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళే కావాలని ప్రజల్ని తప్పుడు దారి పట్టించడానికి ఆ పడిపోయిన అపవిత్రాత్మలు దెయ్యాల రూపంలో మనుషులను పడుతూ ఉంటారు. వాళ్ళే చనిపోయిన వాళ్ళ పేరు చెబుతారు కావాలని. ఎందుకు? ఒక భ్రమ కల్పించటానికి, దేవుని నుంచి దూరం చేయటానికి. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించున్న కాలంలో అపవిత్రాత్మలు ఎన్నోసార్లు పోగొట్టారు. కొన్ని అపవిత్రాత్మలు నువ్వు దేవుని కుమారుడా, నువ్వెవరో మాకు తెలుసు అని అంటాయా లేదా? అది కనుక గుర్తుంచుకోండి, దెయ్యాలు అపవిత్రాత్మలు అనేవి పడిపోయిన దేవదూతల సమూహం. పడిపోయిన దేవదూతల సమూహం ఎంత అంటే లెక్కలేదు, కోటాను కోట్లు కావచ్చు. సాతానుడి పేరు లూసిఫర్. సాతానుడు వాడు దేవతల్లో అగ్రగణ్యుడు, దేవుని సన్నిధిలో ఉండే అగ్రగణ్యుల్లో మంచి అందగాడు. కానీ అందవిహీనుడై భూలోకంలో పడవేయబడతాడు. అది దీంట్లో ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది, యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఉంటుంది. వాడి దూతగణమే దెయ్యాల రూపంలో మానవులకు పడుతూ ఉంటారు. అంతే తప్ప చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎవ్వరు కూడా దెయ్యం రూపం. ఒకవేళ చనిపోయిన వాళ్ళ ఆత్మ దెయ్యం రూపంలో వచ్చిందనుకో, వాళ్ళకి భవిష్యత్తు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జరిగిపోయిన సంగతులు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరే ఆలోచించండి. లేదా ఎక్కడో ఏదో జరిగిన సంగతి ఆ చనిపోయిన ఆత్మకి అసలు బతుకున్న రోజుల్లో ఆవిడికి తెలియని విషయాలు కూడా దెయ్యం రూపంలో చెప్పుద్ది. అది ఎలా చెప్పగలుగుతుంది? కనుక దెయ్యాలనేవి పడిపోయినటువంటి దేవదూతలు. వాటిని అపవిత్రాత్మలుగా పిలుస్తారు. ఇక్కడ సర్పసంతానమా అన్నారు. ఆదాము సృష్టి తర్వాత అవ్వతో మాట్లాడింది ఎవరు? సర్పం మాట్లాడింది. దేవుడు సర్పానికి నోరిచ్చాడు. ఆవిడని చెప్పడం మనందరికీ తెలుసు. అది మన ప్రసంగం, మన పరిధి కాదు ఇప్పుడు ప్రస్తుతం. సర్పసంతానమా అని అన్నాడు.
ఇక్కడ అంటే ఎవరిని గురించి సర్ప సంతానం అన్నాడు? శాస్త్రులు పరిసయ్యుల గురించి సర్ప సంతానమా అన్నాడు. వారి కోపం వస్తుంది కదా మరి. సర్ప సంతానం అంటే శాస్త్రులు పరిసయ్యులు, వాళ్ళ అగ్రగణ్యులు, మనం బ్రాహ్మణులు లాంటి వాళ్ళు, వాళ్ళంటే ఊరుకుంటారా? వాళ్ళ కోపం వస్తుంది. ఈయనను ఎలా సంహరించదమా అని ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తూ చివరిలో వాళ్ళు ఇదవుతారు. దేవుని వాక్యం నెరవేరబడాలి కాబట్టి దేవుడు శత్రువులకు అప్పగింపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ మరణం పొందాలని లేఖనాల్లో ఉన్నది కాబట్టి అలా చేశాడు. యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, మీ అందరికీ తెలుసు. నన్ను అప్పగించిన వాడు ఇస్కరియోతు యోధా అంటాడు కదా. లేఖనాల ప్రకారం ఇస్కరియోతు యోధా అప్పగించబడాలని రాసి ఉంది, నిజమే, లేఖనం నెరవేరింది. కానీ అతనికి ఈ కార్యం చేయటం వల్ల శాపగ్రస్తుడు అవుతాడు అని అంటాడు స్పష్టంగా. అంటే లేఖనాల ప్రకారం, లేఖనాల్లో రాయబడిన ప్రకారం ఎవడైనా ఏదన్నా తప్పు చేస్తే, ఫలానా సపోజ్ నేనే అనుకున్నా, బాబురావు ఎవరినో ఒకరిని కొట్టాలని కొట్టాడు, లేఖనాల్లో రాయబడి ఉంది ఒక దేవుని చిత్తం. కానీ కొట్టినందుకు ఆ ఫలితం నేను అనుభవించాల్సిందే. అది యేసుప్రభువే స్వయంగా అంటాడు, ఎవరి వల్ల ఇది జరుగుతుందో వాడికి శ్రమ అంటాడు. కాబట్టి వాళ్ళని ఇంకొక మాట కూడా అంటాడు, ఏమని? శాస్త్రుల్ని పరిసయ్యుల్ని పులిసిన పిండితో పోల్చాడు. చాలాసార్లు మనం చదువుకుంటాం, పులిసిన పిండి అంటే ఏమిటి? పులిసిన పిండి అంటే చెడ్డదానికి సూచన, చెడ్డదానికి సూచన. పులిసిన పిండి వంటి వాళ్ళంటే అది బైబిల్లో పులిసిన పిండి అంటే చెడుని సూచిస్తుంది. అందుకని పులిసిన పిండి అని దేవుడు పోల్చాడు. గుర్తుపెట్టుకోండి, మధ్య మధ్యలో అవి వచ్చినప్పుడు వాటి అర్థాలు నేను చెప్తున్నాను. అయితే వీరికి ఆమె ఎలా దొరికింది? బైబిల్లో రాసిలేదు ఎలా దొరికింది అనేది. మరి ఆమెతో పాటు వ్యభిచారంలో పాల్గొన్న పురుషుడు ఎక్కడా? ఆయన ఎందుకు పట్టుకోలేదు? కారణం కూడా బైబిల్లో లేదు. వ్యభిచారంలో పట్టుబడ్డ ఇద్దరిని తీసుకురాకుండా ఒక్క స్త్రీని మాత్రమే వాళ్ళు తీసుకొని వచ్చారు. పురుషుడిని ఎందుకు తీసుకురాలేదో వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ ప్రభువుకు తెలుసు. ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండం 22:22లో ఒక మాట చదువుకున్నాం. దాని అర్థం కూడా మీకు చెప్తాను. ఒకడు అంటే మగవాడే కదా, ఒకడు అంటే మగవాడే కదా. మగనాలితో చేయించిన, మగనాలి అనే పదం బైబిల్లో తరచుగా చూస్తూ ఉంటాం. మగనాలి అంటే పరుని భార్య, మగ పురుషుడు, ఆలి అంటే భార్య, మగనాలి ఒకనికి భార్య, దాన్ని మగనాలి అంటారు. ఒకడు మగనాలితో చేయించిన ఎడల, చేయించుచుండగా కనపడిన ఎడల, ఇది ముఖ్యం. ఇందాక చెప్పాను కదా, వ్యభిచారం చేసేవాళ్ళు రహస్యంగా చేస్తారు కానీ బహిరంగంగా చేయరు కదా. కనపడిన ఎడల వారిద్దరూ, ఆ స్త్రీతో శయనించిన పురుషుడు, ఆ స్త్రీ ఇద్దరు కూడా చంపబడాలి. ఈ వాక్యాన్ని పురస్కరించుకొని ధర్మశాస్త్రంలో యేసు ప్రభువుని శోధించటానికి వచ్చారు. ఎందుకు, ఎలా శోధిస్తారు యేసు ప్రభువుని తెలుసుకుందాం. మరి వారి యొక్క దురుద్దేశం ఏమిటంటే, యేసు ప్రభు ఈమెను రక్షిస్తాడని, అలా గనక రక్షిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది. ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తే ఆయన శాపగ్రస్తుడు అవుతాడు, మరణశిక్షకు పాత్రుడు. రెండవది, ఈమెను రాళ్లతో కొట్టి చంపండి అని అంటే మరణశిక్ష వేసే అధికారం యేసు ప్రభువుకు లేదు, శాస్త్రులకు లేదు, పరిసయ్యులకు లేదు, పిలాతుకు మాత్రమే ఉంది.
మరణశిక్ష, తప్పు చేసిన వాళ్ళకి మరణశిక్ష ఎవరు వేస్తున్నారు? జడ్జి వేస్తున్నాడు. జిల్లా జడ్జి వేస్తారు. కింద కోర్టులో వేయటానికి లేదు. ఒక అధికారం వాళ్ళకి ఇవ్వబడింది. అలాగే ఆ రోజుల్లో మరణశిక్ష వేసే అధికారం ఎవరికి ఉంది? పిలాతుకు మాత్రమే ఉంది. శాస్త్రులకి పరిచయులకు లేదు. ఒకవేళ మరణశిక్ష వేశాడు అనుకో, యేసు ప్రభు వారు మరణశిక్ష వేశాడు అని పిలాతు దగ్గర పోతే పిలాతు ఈయనకు మరణశిక్ష వేస్తాడు. అది జరిగింది. కనుక ఆ విధంగా యేసు ప్రభు వారిని శోధించటానికి వాళ్ళు ఆమెను తీసుకొచ్చారు. అనేక పర్యాయాలు శాస్త్రులు పరిచయులు యేసు ప్రభువుని శోధనించి ఎలాగైనా సరే ఆయన్ని ఒక దీంట్లో ఇరికించాలని, ఏదైనా ఒక నేరపూరితమైనట్టు దాంట్లో ఇరికించాలని చాలా ప్రయత్నం చేశారు. మీరు చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, చదవద్దులే, 22వ అధ్యాయం 15 నుంచి 22 వరకు ఉంటుంది. వాళ్ళు వచ్చి ఈయన శోధించడానికి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అంటారు. కైసరు ఎవరు? ఇటలీ దేశానికి రాజు. సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్నారు, చక్రవర్తి. ఇజ్రాయేలీస్ కూడా ఆయన కిందే ఉంది. ఎలాగో బ్రిటిష్ వాళ్ళు కనుక మన దేశాన్ని పరిపాలించినట్లుగా. కనుక కైసర్ అనే రాజుకి పన్ను ఇవ్వచ్చా, న్యాయమా కాదా అని అంటారు. ఆయన ఏది చెప్పినా కూడా అందులో తప్పు పడటానికి. అప్పుడు ఆయన ₹1 చూపించండి, అందులో ఏముందా అంటాడు. రూపాయి చూపిస్తే ఒక పక్క ఏమో కైసరు ఫోటో ఉంటుంది, ఒక పక్క దేవుడి ఫోటో ఉంటుంది. అప్పుడు కైసరికి చెల్లించండి, దేవుడికి దేవుడు చెల్లించండి అంటారు. ఆయన తప్పు పట్టలేకపోయారు. మరి వాళ్ళు ఎన్నోసార్లు యేసు ప్రభువుని చిక్కుల్లో పెట్టాలని గోతులు తవ్వి ఆ గోతులోనే వాళ్ళు పడ్డారు. చివరికి సిలువుకి అప్పగించారు. సిలువుకి అప్పగించిన తర్వాత మరి వాళ్ళు ఏ గోతిలో పడ్డట్టు మనకు అనుమానం వస్తుందిగా. ఎవరు చూడలేదు కదా. కానీ వాళ్ళకి కలిగే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో బైబిల్ చదివిన ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఏమంటాడు? వాళ్ళని క్షమించు అంటాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి క్షమించడానికే వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు. మీరు ఎక్కడైనా చూడండి, బైబిల్ మొత్తం చూడండి, 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు ఎవరిని శిక్షించినట్లుగా, ఎవరిని దండించినట్టుగా లేదు. ఏది? ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు. కానీ రాకడ సమయంలో ఉగ్ర రూపం ధరించుకుని వస్తాడు. ఉగ్ర రూపం ధరించుకుని వస్తాడు. అలాగే యేసుని చిక్కుపరచడానికి మరి లేదా ఆయన మీద ఏదో ఒక నేరం మోపటానికి శాస్త్రులు పరిచయులు చాలా ప్రయత్నాలు చేస్తారు. కారణం ఏంటంటే, యేసు ఒకవేళ ఆమెకు శిక్ష వేయండి అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు అవుతుంది. కానీ శిక్ష వేసే అధికారం ఏ మానవుడికి లేదు, ఒక్క పిలాతుకు మాత్రమే ఉంటుంది. అంటే గవర్నరు, కైసర్ రాజు కింద ఈయన ఒక దేశానికి గవర్నరు. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు గవర్నర్స్గా ఉండేవాళ్ళు కదా. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అనేక దేశాలను పరిపాలించారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గవర్నర్ నియమించాడు. ఆ గవర్నర్స్ అందరు కూడా బ్రిటిష్ వాళ్ళే. వాళ్ళకి శిక్షించే అధికారం ఉంది, మరణశిక్ష వేసే అధికారం ఉంది. అలాగే ఈ పిలాతుకు కూడా ఉంది. అయితే ఒకవేళ ఆమెను వదిలిపెట్టండి అని అంటే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించాడు కాబట్టి ఇతడు శిక్షార్హుడు అని ఇతనికి మరణశిక్ష వేసే అధికారం వాళ్ళకు ఉంది. ఇది శోధించటం అంటే ఇది. యేసు ప్రభువుని శోధించడానికి అనేకసార్లు అనేక పన్నాగాలు పన్ని విఫలమైపోయారు వాళ్ళందరూ కూడా. మరి ఆ విధంగా
కైసరు కాకుండా, లేకపోతే పొంతి పిలాస్ కాకుండా మరణశిక్ష కనుక ఎవరైనా వేస్తే అది రోమా చట్టానికి వ్యతిరేకమైనటువంటి పని. మరణశిక్ష అధికారం పిలాతుకు మాత్రమే ఉంది. యేసు ప్రభువుని కూడా వీళ్ళు సిలువ వేయాలని అన్నప్పుడు వీళ్ళే సిలువ వేయొచ్చు కదా, పిలాతు దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళు? మరణశిక్షకి ఈయన అర్హుడు అని అంటారు. మీరే చూసుకోండి అని అంటాడు. లేదు లేదు, మీరే చెప్పండి, మరణశిక్షకు అర్హుడు అంటారు. ముమ్మారు ఆయన యేసు ప్రభు వారిని రక్షించాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఇతని ఎడల నాకు ఏమీ తప్పు కనిపించట్లేదు. మరి ఈ పండుగ సీజన్లో ఒక నేరస్తుని వదిలిపెట్టడం ఆనవాయితీ కదా, అదిగో ఒక దొంగ ఉన్నాడు, వాడిని వదిలిపెట్టేదా? బరబ్బా అని అంటాడు. వద్దు, బరబ్బాని వద్దు, ఇతన్ని శిక్ష వేయమంటారు. బరబ్బానే విడిచిపెట్టండి, ఇతన్ని మాత్రం మరణశిక్ష విధించండి అని అంటారు. కనుక మరణశిక్ష వేసే అధికారం ఆ రోజులో రోమా సామ్రాజ్యంలో గవర్నర్కి తప్ప మరెవ్వరికీ లేదు. కనుకనే యేసు ప్రభువుని శోధించడానికి శాస్త్రులు, పరిసయ్యులు ఆ వ్యభిచారం తీసుకొచ్చారు. ఇక్కడ మరి పురుషుడు ఎక్కడ? లేవీయుల ఖండంలోను ద్వితీయోపదేశ కాండంలోను 22:22లో కూడా చదివాం కదా. ఒకడు మగనాలితో చేయించిన వాళ్ళ ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరు కూడా చంపబడవలని ఉంది కదా. మరి పురుషుడు ఎక్కడ? పురుషుడు లేకుండా స్త్రీని వ్యభిచారం చేసిందని మనం ఎలా నిర్ధారిస్తాం? నిర్ధారించలేం కదా. అందువలన యేసు ప్రభు వారు ఏం చేశాడు? మీలో ముందు పాపం చేయని వాళ్ళు ఎవరో ముందుగా రాయి వేయండి అంటారు. రాయి వేయండి అంటారు. మనందరికీ తెలుసు, మన జీవితంలో ఎప్పుడు మనం ఏదో ఒక పాపం చేసి ఉంటాం. చిన్న పాపమా, పెద్ద పాపమా? పాపాల్లో చిన్నది పెద్దది ఉండదు, ఏదైనా పాపమే. బైబిల్ ప్రకారం చూస్తే చిన్న పాపం, పెద్ద పాపం అని ఉండదు, ఏదైనా కూడా పాపమే. మరి అటువంటి పాపం చేసినటువంటి మనం రాయి వేసే అధికారం ఎవరికి ఉంటుంది? నిర్దోషికే ఉంటుంది, నీతిమంతుడికే ఉంటుంది. నీతిమంతుడు ఎవరు ఈ లోకంలో? నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసిన వాళ్ళే. యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. అతడికి మాత్రం అధికారం ఉంది, అతన్ని శిక్షించే అధికారం. కానీ ఇక్కడ శిక్షించకూడదు. అధికారం ఉంది, శిక్షించకూడదు. ఎందుకని? శిక్షించే అధికారం వాళ్ళు రోమియోల కింద ఉన్నారు కాబట్టి, బానిస దేశంగా ఉంది కాబట్టి ఇజ్రాయేలీలు వాళ్ళే శిక్ష వేయాలి. యేసు ప్రభు వారు వేయటానికి వీలు లేదు. కనుక యేసు ప్రభు గారు ఏమన్నారు? ఆయన సాక్షాత్తు దేవుడు కాబట్టి మీలో పాపం చేయని వాళ్ళు ఎవరో రాయి వేయండి అని వంగి ఏదో రాస్తున్నాడు. యేసు ఆ మాట చెప్పి నేల మీద ఇసుకలో ఏదో రాస్తున్నాడు. ఇర్మియా 17:13 చదువుకుందాం. ఇర్మియా 17:13. ఇశ్రాయేలీయునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. చాలు. ఇక్కడ ఇర్మియా స్పష్టంగా చెప్తున్నాడు కదా, యెహోవాని విసర్జించిన వాళ్ళందరూ కూడా, నా ఎడల, దేవుని ఎడల ద్రోహం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు జీవజలముల ఓటను విడిచిపెట్టి ఇసుక మీద పేరు వ్రాయబడినట్లుగా. ఇసుక మీద పేరు రాస్తే ఊరికినే పోద్ది కదా, అది అర్థం. ఇసుక మీద నువ్వు పేరు రాస్తే ఊరికినే పోద్ది, ఎవరైనా అలా అంటే పోద్ది. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, పాపాత్ములు, దేవుని విసర్జించిన వాళ్ళు
పేర్లన్నీ కూడా ఇసుక మీద వ్రాయబడినట్లుగా ఉంటాయి. కనుకనే యేసు ప్రభువారు ఆమెను పట్టుకొచ్చిన వాళ్ళందరి పేర్లు అక్కడ రాశాడు అని అనుకోవాలి. అది బైబిల్లో లేదు, కానీ ఆయన ఏం రాశాడు అనేది చాలా పరిశోధనలు జరిగినవి. శాస్త్రవేత్తలకి ఎవరికి కూడా అంతు చిక్కల. ఇది మనం తెలుసుకోవాల్సింది. పట్టుకొచ్చారు, వ్యభిచారంలో పట్టుబడింది, మోషే రాళ్ళు రువి చంపాలన్నారు కదా, నువ్వేం శిక్ష వేస్తావు అని అంటారు. ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే, వ్యభిచారంలో పట్టుబడితే స్త్రీ తనంతట తాను వ్యభిచారం చేయలేదు కదా, పురుషుడు ఉండాలి కదా. ఒకడు మగనాలితో చేయించిన ఎడలని స్పష్టంగా ఉంది కదా ధర్మశాస్త్రంలో, లేవీకాండంలో కూడా ఉంది కదా. మరి పురుషుడు ఎక్కడ? పురుషుడిని ఎందుకు తీసుకురాలేదు వాళ్ళు? రెండవది, మరణశిక్ష వేసే అధికారం యేసుప్రభు వారికి లేదు. యేసుప్రభు వారు వాళ్ళ దృష్టిలో ఒక సామాన్యమైనటువంటి మనిషి, సామాన్యమైన మనిషి వాళ్ళ దృష్టిలో. రాజులు పరిసయ్యులు వాళ్ళ దృష్టిలో యేసుని పరిసయ్యులు శాస్త్రులు నమ్మల. మా కొరకు రావలసినటువంటి మెస్సియా అనే వ్యక్తి ఇంకా రావలసి ఉంది, ఈయన కాదు అని అంటారు. తెలుసా మీకు? శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు వారు రానయ్యన్నటువంటి యేసు అని వాళ్ళు నమ్మల. ఇంకా ఆయన రావలసి ఉంది, ఈ వచ్చిన వ్యక్తి మన రక్షకుడు కాదు, మెస్సియా కాదు అని వాళ్ళ నమ్మకం. అందువలన నిజంగా యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, రావలసి ఉన్న యుగానికి రావలసిన వాడు ఆయనే అని తెలిస్తే ఆయన సిలువ వేయరు. సింపుల్ లాజిక్. కనుక ఆయన సిలువ వేసే, మరణశిక్ష వేసే అధికారం యేసు ప్రభు వారికి లేదు. ఒకవేళ ఆయన క్షమించి వదిలేయమనంటే ఏది ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లు లెక్క. దానికి కూడా యేసు ప్రభు వారు శిక్షార్హుడవుతాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు కూడా తన కాలమునకు ముందే మరణం అవ్వటం జరగదు. లేఖనాల్లో రాయబడిన ప్రకారం ఆయన శిలువ మరణం పొందాలి, హింసలు పొంది శిలువ మరణం పొందాలి. అప్పుడే సమస్త మానవాళికి రక్షకుడుగా ఉంటాడు. యేసుప్రభు వారు శిలువ మరణం పొందితే మనం ఎలా పాపాలు రక్షింపబడతాయి అని అనుకుంటారు కదా, అనుకుంటారా లేదా? మన కొరకు ఆయన శిలువ మరణం పొంది అనేక దెబ్బలు, హింసలు పొంది, అవి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కదా, ఇది యేసు ప్రభువాన్ని ఎలా హింసించారు ఏమిటి అనేది చూడలేము. అసలు భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి గొంతు కోసి చంపేసిన వాళ్ళు ఒక 5 నిమిషాల్లో ప్రాణం పోతుంది, గిలగిల్లాడిపోయి చచ్చిపోతాడు. కానీ యేసు ప్రభు వారు 39 కొరడా దెబ్బలు కొట్టారు. కొరడా దెబ్బలు అంటే ఎలాగో తెలుసా? చివరిలో గాలం ముళ్ళు ఉంటాయి కొరడా చివరిలో. వాడికి 39 శరీరం గాయాలతో చీల్చివేయబడింది. యెషయా గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది. చూడనొల్లని వాడిగా ఉన్నాడు, వికృత రూపం అయిపోయింది ఆయన. ముళ్ళ కిరీటం ధరించి అట్లా నొక్కారు, ముళ్ళు గుచ్చుకుపోయి ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడే, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, అది వేరే విషయం. మరి ఒక అంగుళం మందం, 30 అంగుళం మందం ఉన్న ఇవి అరచేతులు అలా కొడితే ఎంత బాధ! కొట్టడమే కాదు, దాని సిలువ పైన వేలాడదీస్తే ఎంత బాధ! ఒకసారి 2 కాళ్ళు చేర్చి అందులో ఒక మేకు కొడితే ఎంత బాధ మీరు చూడండి. అప్పటికే ఆయన శరీరం శుష్కించిపోయి వేదనతో, బాధతో రక్తశక్తమై ఉంది. ఆయన మన కొరకు మరణించాడు. మనం శిలువ వైపు చూసి రక్షింపబడాలి. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యభిచార స్త్రీని శిక్షించే అధికారం యేసు ప్రభు వారికి లేదు.